మహాగణాధిపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సదాశివ పరబ్రహ్మణే నమః. మన సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం చెప్తున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను గురించి మీతో నేను పంచుకోదలుచుకున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మన భారతదేశంలో, విశేషించి భారత భూమిని కర్మభూమి అన్నారు కాబట్టి ఈ కర్మభూమిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషాలు, అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రాలు, ఇటువంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోదలుచుకున్నాను. అందుకు మీ అందరి సహకారం కూడా తప్పనిసరిగా కోరుకుంటూ, ముందుగా మా ప్రశ్నారూఢం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక వ్యక్తి పుట్టినటువంటి తేదీని బట్టి జాతకాన్ని నిర్ణయింపజేసి చక్కగా ఆ జాతకుడి యొక్క భవిష్యత్తుని చెప్పడం జరగడం, ఇది అనాదిగా జాతకం చూసి చేసేటువంటి పద్ధతి. అట్లాగే ఒక వ్యక్తికి ఒక పేరు ఉంటే ఆ పేరును బట్టి ఆ నక్షత్రాన్ని నిర్ణయించి రాశి ఫలంగా చూసి, ప్రతి రాశిలో ఆయా ఏ నక్షత్రాలు ఉంటారో ఆ నుంచి క్ష వరకు ఉన్నటువంటి అక్షరాలందరిలో కూడా తీసుకున్న తర్వాత అందులో విశేషంగా ఏ నక్షత్రానికి, ఇప్పుడు అశ్విని నక్షత్రం చూసినట్టయితే చూచే చోళ అని ఉంటుంది. అంటే ఆ అక్షరాల్లో ఉన్నటువంటి వాళ్ళు అశ్విని నక్షత్రంలో ఉంటారు. చౌడమ్మ అనేటువంటిది కూడా అక్షరాల్లో రకరకాలుగా ఉంటుంటాయి. ఇది ప్రాచీనమైనటువంటి పద్ధతిలో ఇంకొక పద్ధతి. ఇదే కాకుండా పేరును బట్టి ఆ నామాక్షరాలు లెక్కించి వాటిల్లో ఉన్నటువంటి అంకెలను బట్టి, సంఖ్యలను బట్టి సంఖ్యాశాస్త్రం అని న్యూమరాలజీ కూడా చెప్తారు. కానీ వీటికి అన్నింటికంటే కూడా అతి ప్రాచీనమైనటువంటిదిగా ఉంది, చాలా కొద్ది మందికే తెలిసినటువంటిది ఈ ప్రశ్నారూఢం కార్యక్రమం. దీంట్లో మీ యొక్క జాతక తేదీ లేకపోయినా పర్వాలేదు, మీ పేరు, మీ వయస్సు, మీ ప్రాంతం, ఈ 3 చెప్పిన తర్వాత 1 నుండి 9 లోపల కలిగినటువంటి సంఖ్య ద్వారా, 1 నుంచి 12 లోపల కలిగిన సంఖ్య ద్వారా, 1 నుంచి 27 లోపల కలిగిన సంఖ్య ద్వారా, అంటే మీరు కోరుకున్న సంఖ్యలు 1 నుంచి 9 లోపల కానీ, 1 నుంచి 12 లోపల కానీ, 1 నుంచి 27 లోపల కానీ, ఈ 3 సంఖ్యలు మీరు యథాలాపంగా కోరాలి. అంటే ఇది మనకు నచ్చిన సంఖ్య, లేదా మన బర్త్ డేటో, లేకపోతే మనకి ఇష్టమైన నెంబరో ఇట్లా ఉండకూడదు. మీ మనసుకి తత్కాలంలో ఏ సంఖ్య గుర్తు వస్తే ఆ సంఖ్యని మీరు అక్కడ చెప్పడం ద్వారా ఆ సంఖ్యని ఆరూఢంలో ఉన్నటువంటి సంఖ్యలతో పోల్చి మీ యొక్క సరి అయినటువంటి ఎత్తు ఎంత ఉంటుంది, మీ యొక్క దేహఛాయ ఎలా ఉంటుంది, మీ ఒంటి మీద గాయం తాలూకా మచ్చలు కానీ, పుట్టుమచ్చలు కానీ ఎలా ఉంటాయి, మీ యొక్క వెంట్రుకలు ఎలా ఉంటాయి, మీ యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి, అట్లాగే మీ యొక్క భవిష్యత్తు, ఆ కాలం అంటే మీరు నన్ను ప్రశ్నించే కాలమునకు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, ఇటువంటి అన్ని విషయాలని కూడా సవిస్తరంగా మీకు తెలియజెప్తుంది ప్రశ్నారూఢం కార్యక్రమం. మరి చాలామంది అడుగుతారు, గురువుగారు మీరు నక్షత్రం అడగలేదు, పేరు అడిగారు, అక్కడ నక్షత్రం వచ్చింది. మరి న్యూమరాలజీ ప్రకారం సంఖ్యలు అడుగుతున్నారు, ఇది వచ్చింది. మరి మీరు ఏ ప్రాంతం నుంచి అని అడుగుతున్నారు, దీన్ని బట్టి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే అక్షాంశ రేఖాంశాలు తెలిసాయి. అయినప్పటికీ ఇవన్నీ పోల్చి మీరు ఎలా చెప్తున్నారు అంటే అదే ప్రశ్నారూఢం యొక్క గొప్పతనం. ఇది చెప్పేస్తే ప్రతి ఒక్కరు కూడా రేపు ఈ శాస్త్రాన్ని మళ్ళీ వీధుల్లో పెట్టి దీన్ని వక్ర భాషం పట్టిస్తారనేటువంటి ఒక భయం చేత అతి నిగూఢంగా నాకు దొరికి మహర్షులు రీత్యా కానీ పెద్దవాళ్ళు గురువుల ద్వారా నాకు ప్రాప్తించినటువంటి ఈ ప్రశ్నారూఢ అనేటువంటి పద్ధతిని నా దగ్గర పెట్టుకున్నాను. నిజంగా తెలుసుకోవాలి అనుకున్నటువంటి వారికి నేను కొంతమంది కూడా చెప్పాను, మీరు ముందు జ్యోతిష్శాస్త్రంలో పరిపూర్ణ ప్రజ్ఞావంతులైతే తప్ప ప్రశ్నారూఢంలో మీకు అంతటి పట్టు రాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి జ్యోతిష్యంలో పూర్ణ ప్రజ్ఞ సంపాదించినటువంటి వారు మాత్రం అందుకు అర్హులు. నేను కూడా పూర్ణ ప్రజ్ఞాని నేను చెప్పుకోవడం బాగుండదు, ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. దీంట్లో ఎవరు కూడా నిష్ణాతులు కాదండి. కాకపోతే
నా దృష్టికి వచ్చి యథాజ్ఞానత నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం మీకున్న సమస్యని తీర్చే ప్రయత్నం ఆ పరమేశ్వరుడు ద్వారా మీ యొక్క సమస్యకి పరిష్కారం చెప్పడం. మరి ఇక్కడ సమస్య తెలిసింది, పరిష్కారం ఎలా చెప్తున్నారు గురువుగారు అని అడుగుతారు. ఆ పరిష్కార మార్గం ఏమిటో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.